స్థానిక సిఐ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామరెడ్డి గారు ఏర్పాటు చేసిన అందరికీ నమస్కారం. రామరెడ్డి గారు ప్రోగ్రాం చేస్తా మంచి ఈ ప్రోగ్రాంలో నాకు ఉదయం చెప్పడం కూడా మంచి కార్యక్రమం ఉంది. మన పర్యావరణాన్ని కాపాడుకునే కార్యక్రమం. మామూలుగా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు పెద్ద పెద్ద గణేష్ టైప్లో ఉంటాయి కానీ పిల్లలు మర్చిపోతుంది కాబట్టి ఇంట్లో పెట్టుకునే ఆయన ఉద్దేశం మంచిది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ తీసుకుపోయి వృధా చేయకుండా పడేయకుండా ఇంటినే ఈ భాగంలో ప్రతిష్ఠించి ఘనంగా పూజలు మొత్తం పెద్ద కూడా కూర్చోపెట్టాలని ఆయనతో పాటు ఉన్న కార్యకర్తలందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రామరెడ్డి గారికి మరి వారి ఇంట్లో బృందానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. చాలా మంది వినాయకుడు ప్రతిష్ఠించి ఇక పూజలు తక్కువైపోతున్నాయగా డ్యాన్సులు అశ్లీలంగా వేరే వేరే పాటలు మద్యం తాగి డ్యాన్స్ చేయడం అనేది నిజంగా ఒక చెడ్డ సంప్రదాయం కింద పోతుంది. ఒకరి నుంచి ఒకరు అంటే ఒకరు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తుంది కదా నేను కూడా చేస్తానని ధోరణి పోతుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటా మనము మట్టి వినాయకుడిని పూజించాలి. మట్టి వినాయకుడు ఒరిజినల్ వంట పట్టుకొని తయారు చేస్తారు. ఆ మట్టి వినాయకుడు 9 రోజులు పూజించి మనం చెరువులలో కానీ నదుల్లో కానీ మట్టి వినాయకుడు నిమజ్జనం చేసినాక ఆ వినాయకుడు ఇంకే కరిగిపోతుంది. కానీ అదే మనము ఈ ప్లాస్టర్ ప్యాలెస్ కానీ థర్మోకోల్ కానీ ఇట్లాంటి పదార్థాలతో వినాయకుడు చేసి భారీ భారీ విగ్రహాలు తయారు చేసి వాటికి రసాయనంతో కూడిన రంగులు వేసి 9 రోజులు పూజించి తీసుకుపోయి ఆ చెరువులలో కుండలలో నదులలో నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్న జీవరాశులకు ఇబ్బంది అవుతుంది. అవి చనిపోతాయి. అక్కడ మరి ఆ ప్లాస్టర్ ప్యాలెస్ థర్మోకోల్ కూడా అసలు కలగదు. మరి మనం పర్యావరణాన్ని చెందేటట్టుగా ప్రజలందరూ కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వృద్ధి చెందేటట్టుగా రాబోయే తరాలకు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకు అర్థమయ్యే విధంగా దాన్ని చెప్తారని ఈ విషయంలో అందరికీ కూడా ఇబ్రాహీం పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ ఆదర్శంగా ఉంటారని కోరుతూ ఈ యొక్క ఇనిషియేషన్ చేస్తున్నటువంటి బిఆర్ఆర్ ఫౌండేషన్ రామరెడ్డి గారికి మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.